హై వ్యూవర్స్. తమిళనాడులో ఓ రకంగా బీజేపీకి వైభవం తీసుకొచ్చిన వ్యక్తి అన్నామలై. ఇప్పుడు అతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాదు, వేరే వాళ్ళు. కారణం ఏంటి? అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకునే ముందు ఈ అన్నాడీఎంకే పెట్టిన మెయిన్ కండిషన్ అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించండి అని. ఎందుకు? అతని యొక్క దూకుడు కానీ అతని యొక్క క్లారిటీ కానీ మామూలుగా ఉండదు. సో అతని మీద తట్టుకునే రొప్పబడినట్టు అన్నారు. అటువంటి అన్నామలై ఈరోజు విజయ్కి సంబంధించి 3 సూచనలు చేశాడు. అటువంటి అన్నామలై ఈరోజు డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని మొత్తం ముందుంచేశాడు. నిన్న మనం విజయ్ తప్పు అనుకున్నాం. ఇతనేమంటాడంటే విజయ్ది తప్పు ఉందిలే కానీ ప్రభుత్వాన్ని అది పెద్ద తప్పు అన్నాడు. ఎందుకంటే గత కొద్ది నెలల క్రితం ఎయిర్ షో జరిగింది కదా చెన్నైలో, మెరీనా బీచ్ ఏరియాలో. అప్పుడు 5 ఏమో చనిపోయినారు. అప్పుడు కూడా ఇంత తొక్కిస్తున్నాడు. మరి అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం అందరూ ఉన్నారు. మరి అప్పుడేంట్రా బాబు అంటే, నిన్న ఈ కరూరులో విజయ్ సభ కానీ, ఆ రోజు ర్యాలీ కానీ, దట్ మీన్స్ ఎయిర్ షో కానీ, 2 చోట్ల కూడా ప్రభుత్వం తప్పిదం, పోలీసు వైఫల్యం. సో విజయ్కి సంబంధించి మీరు ఏదైతే సింగిల్ జడ్జితో కమిటీ అన్నారో అది కరెక్ట్గా లేదు, సిబిఐతో విచారణ జరిపించండి అన్నాడు. ఇక విజయ్ని ఏమన్నాడంటే, బాబు విజయ్ నువ్వు సభ పెట్టుకో, బట్ వారాంతంలో వద్దు, వీక్ డేస్లో పెట్టుకో. ఎందుకు? పిల్లలు వీకెండ్లో అన్నప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, వస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు పట్టుకొని వస్తూ ఉంటారు. సో వీకెండ్లో వద్దు, వీక్ డేస్లో పెట్టుకున్నాడు. తర్వాత విజయ్ నువ్వు సభలు పెడుతున్నావు, బట్ ఆ సభలు పెట్టినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ మరి చూసుకోవాలి. అండ్ ప్రభుత్వం నీకు కల్పించేది ఏదైతే ఉండిందో రక్షణ చర్యలా లేదన్నప్పుడు స్టాఫ్ రిలేటెడ్ పోలీసులతో ఏదైనా, అది కాకుండా నీ ఓన్గా కూడా ఉండాలి బాబు అన్నాడు. సో ఏం చెప్పాడంటే, ఫస్ట్ థింగ్ జరిగినంత ఏదైతే ఉందో ఘోరం, బట్ ఆ ఘోరం వెనక ప్రభుత్వ వైఫల్యం ఉంది. అండ్ విజయ్ డిసిప్లిన్ లేకపోవటం కావచ్చు, పంచువాటి లేకపోవచ్చు కావచ్చు, సభా వేదిక దగ్గరికి వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు, ఏంటి, మనం ఏ టైంకి వెళ్ళాలి, ఏంటి, ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి, క్రౌడ్ మేనేజ్మెంట్. 3 ఎక్కడైనా సరే సభలు పెట్టుకునేటప్పుడు వీకెండ్స్లో వద్దు, వీక్ డేస్ అంటే సోమ, మంగళ, బుధ, గురువారాలు పెట్టుకోబోమన్నట్టు చెప్పాడు. మరలా చెప్తున్నా, ఏ మాత్రం కూడా డిఎంకేకి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి బీజేపీ వేస్తున్నటువంటి అడుగులను చూసారా, సింప్లీ సూపర్. ఈరోజు విజయ్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తూ డిఎంకే తప్పిదాన్ని ఎత్తి చూపించిన విధానం ఆల్మోస్ట్ తమిళగా బెటర్ కజగమైన పార్టీ అధినేత విజయ్ చెప్పింది. విజయ్ కూడా ఏమన్నాడు, ప్రభుత్వం తప్పిదం రా, ప్రభుత్వం తప్పిదం అన్నాడు. బట్ విజయ్ తప్పిదం ఉంది ఇక్కడ. అక్కడ అంబులెన్సులు రావటం కానీ, వాటర్ కోసం తొక్కిసాటు జరిగినప్పుడు కానీ అది ఇంకా క్లియర్ కాలేదు. క్రౌడ్ జనాలు ఏదైతే ఉందో అది ఇంకా క్లియర్ చేయలేదు. మరలా స్పీచ్ స్టార్ట్ చేశాడు. అందుకే నిన్న కూడా చెప్పింది, మొన్న కూడా చెప్పింది, అతను ఒక నాయకుడిగా అనర్హుడు, అతను ఒక పాలకుడిగా అయ్యే అవకాశాలు లేవు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు అతను ఓట్లయితే చేర్చగలుగుతాడు తప్ప ప్రజల అభిమానాన్ని చూరగొనలేడు. వస్తున్న జనాలలో ఎక్కువ మంది ఓటు హక్కు లేని వాళ్ళే. 2019 ఎన్నికలప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గుర్తొస్తూ ఉన్నాడు ఈ విజయ్ చూస్తే. బట్ పవన్ కళ్యాణ్ చాలా పద్ధతిగా ఉంటాడు, విజయ్ వచ్చేసి చాలా ఫూలిష్గా ఉన్నాడు. ఎంత ఫూలిష్గా అంటే ఈరోజు కనీసం బాధితులను పరామర్శించడమే పోలా. అదేమంటే మళ్ళీ జనాలు వస్తారు కదా, అదే నాయకుడు అన్నవాడు బాధితులను పరామర్శించాలి, ఇంట్లో ఉంటే కాదు కదా. ఇక చిరంజీవి, పాపం చిరంజీవి కూడా చాలా బాధపడ్డాడు, మీరు నేను బాధపడ్డట్టే. కాకపోతే ఆయనకు తెలుసు జనాలు వచ్చినప్పుడు ఈ తొక్కిసలాట్లు ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండిద్దో. గతంలో పార్టీ అధినేతగా ఉన్నాడు కాబట్టి ప్రజాజ్ఞ పార్టీకి. సో ఆయనకు అర్థమైంది ఎక్కడ తప్పిదం జరిగింది ఏంటి. అండ్ ప్రజలన్న వాళ్ళు సినిమా నటుడు రాజకీయ నాయకుడిగా మారుతున్నప్పుడు ఏ రేంజ్లో వస్తారు, ఇంకా వాళ్ళకు ఉండే ఆధారమైన వాళ్ళు చూపించడం కోసం గుంపులుగా పిల్లలను కూడా ఎలా పట్టుకొని వస్తారు ఆయనకు తెలుసు కాబట్టి చాలా బాధపడ్డాడు. ఈ ఘటన మీద యావత్ దేశం, ప్రపంచం అంతా కూడా బాధపడుతుంది. ఈ తొక్కిసలాట్లు ఏంటి అని చెప్పేసి యాక్చువల్గా రిపోర్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. అసలు మన ద్వైతంలో ఘోరమైన తొక్కిసలాట్లు ఎప్పుడు జరిగాయి, నిన్నటి జరిగిన దాని వరకు మొత్తం కంపేర్ చేసుకుంటూ పోతే తప్పు ఎక్కడ జరుగుతుంది, సెపరేట్ వీడియో అయితే ఇస్తాను.